హాయ్ హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. సో ఇంకా ఇది వచ్చి సాటర్డే రోజు బ్లాగ్ అనమాట. సాటర్డే రోజు ఎలాగో 7 గంటల వెంకన్న స్వామికి అయితే పూజ చేసుకోవాలి కదా. ఇంకా దానికోసం ఎలాగో వెట్ హెయిర్ కోమ్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా మీరు. డే రొటీన్ బ్లాగ్తో పాటు వెట్ హెయిర్ కోమ్ కూడా ఇంకా పెట్టొచ్చు వీడియో అని చెప్పేసి ఈరోజు వ్లాగ్ అయితే షూట్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఈ వీడియోలో నా పల్లెటూరులో ఒక విలేజ్ హౌస్ వైఫ్గా నా లైఫ్ స్టైలు, మార్నింగ్ రొటీన్తో పాటు అండ్ వెట్ హెయిర్, సన్లైట్ టవల్ డ్రైయింగ్ అండ్ కోంబో. సో మీకు ఇష్టమైన హెయిర్ వీడియోతో పాటు డే రొటీన్ వ్లాగ్ సో ఉంటుంది. కంప్లీట్గా అయితే వీడియో మొత్తం చూసేయండి. వీడియో కంప్లీట్గా చూడండి అండ్ వీడియో కంప్లీట్గా చూసాక కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది. సో ఇంకా బెటర్గా ఏమైనా వీడియోస్ చేయొచ్చు అంటే అది కూడా సజెషన్లో చెప్పండి. సో ఒక సిస్టర్ అయితే చెప్పారు నాకు, నేను ఎక్కువగా హెయిర్ వీడియోస్ చేస్తుంటాను కదా, హెయిర్ వీడియోస్తో పాటు ఇంకా కొన్ని వ్లాగ్స్ అలాంటివి చేయండి అక్క అని చెప్పేసి కామెంట్ చేశారు. సో ఆ సిస్టర్ కనుక ఈ వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సిస్టర్. మీరు చెప్పింది ఏమీ నెగిటివ్గా తీసుకోలేదు, పాజిటివ్గా తీసుకున్నాను. సో అందుకే నేను మిమ్మల్ని అడిగాను కూడా కామెంట్ సెక్షన్లో, రిప్లైలో మీరే సజెషన్ ఇవ్వండి అని. సో థ్యాంక్ యూ సో మచ్. సాటర్డే అయితే మా సిస్టర్ పేరు అయితే ఖచ్చితంగా ఇంకేదైతే ఎర్లీ మార్నింగ్ 7 అలా అవుతుందంట. మార్నింగ్ లేచి క్లీనింగ్ అంతా చేసేసాను. సాటర్డే పక్కాగా అయితే ఇల్లు క్లీనింగ్ ఉంటుంది. నేను పండిస్తాను కదా. ఇది వచ్చి ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, దాని పేరేంటో మీకు ఎంతమందికి తెలుసు? ఇక్కడ పైన కమ్మల్లాగా వేసి రౌండ్గా ఉంది కదా, దాని పేరు. దానిలోనే మేము ధాన్యం అయితే స్టోర్ చేసుకుంటాం అనమాట. సో అది మీలో ఎంతమంది తెలుసో కామెంట్ చేసేయండి. ఒకప్పుడు అయితే స్టార్టింగ్ డే రొటీన్ అయితే పొద్దున్న టీతో స్టార్ట్ అవుతుంది. మీలో ఎంతమంది ఇష్టం టీ అంటే స్టార్ట్ అవుతుంది పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి. పర్వాలేదన్నారు పెద్దలు అని చిరు గారి సాంగ్ ఉంటుంది కదా, మీరు ఎంతమంది విన్నారు ఆ సాంగ్? అదే టీ పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి తాగడం పర్వాలేదంట. చాలామందికి అలవాటు లేని వాళ్ళకి లేదేమో కానీ ఉన్న వాళ్ళకి మాత్రం పక్కాగా టీ తాగాల్సిందే కదా. సో నేనైతే టీ లవర్ని. మీలో ఎవరైనా టీ లవర్స్ ఉంటే కామెంట్ చేసేయండి. ఇంకా టీ పెట్టేసి అందరికీ ఇచ్చేసిన తర్వాత ఇంకా గ్రీనరీ అయితే ఉంటుంది మా ఇంటి చుట్టూ కూడా. ఇంకా బ్యాక్ సైడ్ అయితే వెళ్ళి అలా గ్రీనరీని చూస్తూ టీ తాగుతా, నాకు ఇష్టం అలాగా. ఇంకా పక్షులు చూసారా, క్యూట్గా భలే అరుస్తున్నాయి కదా. సో కూస్తున్నాయి. ఇంకా సమ్మర్లో అయితే కోయిలు ఎక్కువగా కూస్తుంటుంది, భలే ఉంటుంది దాని సౌండ్. ఇంకా ఉండండి టీ అయితే తాగేస్తాను. టీ తాగేసాక ఫస్ట్ అయితే ఇంకా ఒకప్పుడైతే మనకి ఇప్పుడంటే అన్నీ సిమెంట్తో కట్టేసిన ఇల్లులు వచ్చాయి కానీ ఒకప్పుడు అన్నీ మట్టి ఇల్లులు ఉండేవి కదా. సో ప్రతి సాటర్డే పక్కాగా మా అమ్మ వాళ్ళు అంటే పెద్దవాళ్ళందరూ కూడా అప్పట్లో అయితే ఇలా పేడ తెచ్చి ఇల్లు మొత్తం అలికేసి ముగ్గులు పెట్టేవారు. ఆ స్మెల్లే సూపర్గా ఉండేది, నిజంగా బాగుండేది. ఆ ముగ్గులు పెడితే ఆ కలే వేరేగా ఉండేది అనమాట. అండ్ అది హెల్త్కి కూడా చాలా మంచిది. అలా పేడతో అలికి ముగ్గు వేయడం వల్ల ఎలాంటి క్రిమికీటకాలు కూడా సో చుట్టూ రావన్నమాట, బాగుంటుంది. ఇంకా నేనైతే పొయ్యి అయితే పేడ తీసుకొచ్చి అలికేసి ముగ్గు వేస్తున్నాను. తర్వాత పొయ్యి అయితే వెలిగించాలి. అండ్ ఇలా చేసుకోవడంలో ఖర్చు తక్కువ, రిస్క్ తక్కువ కూడా ఉంటుంది కదా. ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముండదు. సో మనీతో పని లేకుండా క్లీనింగ్ అవుతుంది అండ్ హెల్తీ క్లీనింగ్ అవుతుంది కదా. ఇలాంటివి సిటీలో ఉన్న వాళ్ళకి కష్టమే, వాళ్ళు చేయాలనుకున్నా చేసుకోలేరు. కానీ పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా చాలామంది కట్టెల పొయ్యిలు వెలిగించడమే మానేశారు. ఏమంటే ఇంట్లోకి పొగ వచ్చేస్తుందంట. అప్పుడు వచ్చిన పొగ ఇప్పుడు వస్తే ఏమవుతుంది? స్టార్టింగ్ మనకి మొదలైందే కట్టెల పొయ్యితోని. టెక్నాలజీ పెరిగే కొద్దీ మనుషులు కూడా మారిపోతున్నారులేండి. పొగ వచ్చేస్తుంది, ఇల్లంతా బూజు పట్టేస్తుంది అని చెప్పేసి పొయ్యిలే వెలిగించడం మానేశారు. కానీ ఈ గ్యాస్ కష్టాలు వచ్చిన దగ్గర నుండి చచ్చినట్టు అందరూ అదే పని చేస్తున్నారు, కట్టెల పొయ్యి వెలిగిస్తున్నారు. దాని మొహం కూడా చూడని వాళ్ళు కూడా చాలామందిని చూశాను నేను. ఇంకది నా పొయ్యి అయితే రెడీ అయిపోయింది. చక్కగా ముగ్గులు పెట్టుకొని అలంకరణ చేస్తే పెళ్లి కూతురులా చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి మంట దీనిలో పెట్టి నేను వంట చేయాలన్నమాట.
ఇంకా మనకి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్కి ఇంకా డ్యూటీస్కి వెళ్ళే వారికి వాళ్ళకైతే సాటర్డే అంటే పెద్ద స్పెషల్గా ఏమి ఉండదు. కానీ సాటర్డే స్పెషల్గా ఎవరికి ఉంటుంది చెప్పండి? స్కూల్కి కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకి ఉంటుంది కదా. ఎందుకంటే రోజు యూనిఫామ్ వేసుకొని వెళ్తారు. ఇంకా మా చిన్నతనం గుర్తొచ్చిందనమాట. రోజు యూనిఫామ్ వేసుకొని వెళ్ళే వాళ్ళకి కదా. సాటర్డే వచ్చేసరికి తల స్నానం చేసి చక్కగా 2 జడలు వేసుకొని, లేదు అంటే లూజ్ హెయిర్ వదిలేసుకొని, యూనిఫామ్ తీసి పక్కన పెట్టేసి ఒక మంచి డ్రెస్ వేసుకొని, వాళ్ళకంటే మనమే మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళాలని చెప్పేసి వేసుకొని వెళ్ళేవాళ్ళం. కానీ నన్ను అడిగితే యూనిఫామ్ వేసుకొని వెళ్ళినప్పుడే బాగుంటుంది. ఎందుకంటే అందరూ ఈక్వల్గా ఉంటారు. ఇలా సాటర్డే వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రకమైన డ్రెస్ వేసుకొస్తూ ఉంటారు కదా. మంచిగా ఉన్నవాళ్ళు మంచిగా వేసుకొని వెళ్ళేవాళ్ళు, లేని వాళ్ళ సంగతి ఏంటి మరి? బాగుండేది కాదు. వాళ్ళకి కొంచెం గిల్టీగా అదోలా ఉండేదన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ మీలో ఎంతమంది ఫేస్ చేశారు? మీకు ఇష్టమా? మీ స్కూల్ డేస్లో మీకు యూనిఫామ్ వేసుకొని వెళ్ళే ఆ రోజులు ఇష్టమా, లేదంటే సాటర్డే ఇష్టమా? కామెంట్ చేసేయండి. నాకైతే యూనిఫామ్ వేసుకొని వెళ్ళే డేసే ఇష్టము. సాటర్డే మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎందుకంటే ఇప్పుడంటే బర్త్డేకో డ్రెస్సు, ఆ ఫంక్షన్కో డ్రెస్సు, ఈ ఫంక్షన్కో డ్రెస్ అని తెగ కొనేస్తున్నాం. కానీ ఒకప్పుడైతే ఓన్లీ సంక్రాంతికి తీసేవాళ్ళు బట్టలు, అవే వేసుకునే వాళ్ళం ఇయర్ మొత్తం. అవును కదా. సో ఉన్న వాళ్ళైతే ఎక్కువగా తీసుకొని వేసుకునే వాళ్ళు, కానీ లేని వాళ్ళైతే సంక్రాంతికి మాత్రమే బట్టలు తీసుకునేవాళ్ళు. ఇంకా స్కూల్ యూనిఫామ్ ఎలాగో ఉంటుంది కాబట్టి ఇంకా డైలీ స్కూల్ యూనిఫామ్ వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు పిల్లలైతే. ఇంకా మా ఇంటి దగ్గర కొంతమంది పిల్లలు ఉన్నారనమాట. వాళ్ళు సాటర్డే వస్తే చాలు కొట్టుకొని చేస్తారు బట్టల కోసం. ఈ డ్రెస్ కావాలంటే ఈ డ్రెస్ కావాలని. ఇంకా ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలుగా ఉన్నారంటే మరీ ఇబ్బంది. ఇద్దరికి ఒకేలాంటి డ్రెస్ అయినా వేయమంటారు, లేదంటే ఒకరిని మించి ఇంకొకరికి మంచి డ్రెస్ సెలెక్ట్ చేసి వేయమని గోల్ చేస్తారు. ఇంకా మా పాప స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అవ్వలేదు కాబట్టి నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఏమీ రాలేదు. కానీ సో మీలో ఈ సిచ్యువేషన్ ఎంతమంది ఫేస్ చేస్తున్నారు? పిల్లలు ఉన్న వాళ్ళు చెప్పండి. ఇంక ఇక్కడ నేనైతే మామిడికాయ పప్పు చేద్దామని ఇంకా అన్నానికైతే ఎసరు పెట్టేసాను. ఒకవేళ మంట సరిగ్గా కాలకపోతే రైస్ నానిపోతుందని చెప్పేసి ఎసరు పెట్టేసి తర్వాత కడిగేసి బియ్యం వేస్తాను. ముందైతే కందిపప్పు అయితే పెట్టేస్తున్నాను. పప్పు మామిడికాయ చేద్దామని. మామిడికాయ సీజన్ కదా, మామిడికాయ పప్పు చేసుకుంటే అబ్బా చాలా బాగుంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం మామిడికాయ పప్పు అంటే. సీజనల్గా దొరికే ప్రతిదాన్ని మనం తింటే హెల్త్కి కూడా మంచిది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మామిడికాయ పప్పు మీరు ఎలా చేస్తారో చెప్పండి. నేను ఈ వీడియోలో మామిడికాయ పప్పు నేనే నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను కంప్లీట్గా. ఇంకైతే నీట్గా కడిగేసి ఒకసారి తర్వాత వాటర్ పోసేసి ఆయిల్ వేస్తే కట్టెల పొయ్యి మీద త్వరగా ఉడికిపోతుందన్నమాట. మనకి ఏంటంటే కుక్కర్లో పెట్టేస్తాం నార్మల్గా గ్యాస్ ఉన్నప్పుడైతే. ఇప్పుడైతే గ్యాస్ కొంచెం దొరకట్లేదు కదా. సో కట్టెల పొయ్యి మీదే కందిపప్పు ఉడికించడం రిస్కే, కానీ అది త్వరగా ఉడకాలంటే ఆయిల్ వేస్తే త్వరగా ఉడికిపోద్ది అనమాట. ఆయిల్ ఉడికించాలనుకుంటే, లేదు నార్మల్గా స్టవ్ పైన వితౌట్ కుక్కర్ ఉడికించాలనుకుంటే కొంచెం ఆయిల్ వేస్తే పప్పు అనేది తొందరగా ఉడుకుద్ది అనమాట. సో ఈ టిప్ నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. సో పప్పు అయితే ఇంకా ఉడకడం స్టార్ట్ అయింది. ఎసరు కూడా బాగా మరిగిపోయింది. బియ్యం అయితే వేసేస్తున్నాను. ఇంక ఇవి మేము పండించుకున్న రైస్ అనమాట. సో ఇవి బిర్యానీ రైసే వేసాము ఈ ఇయర్. సో అందువల్ల కడిగేసి పెట్టేసినా సరిపోతుంది, కానీ ఒక్కొక్కసారి కట్టెలు సరిగ్గా కాలక అన్నం నానిపోతుంది అనమాట. అందుకనేసి అయితే ముందు ఎసరు పెట్టేసి వేస్తే త్వరగా ఉడికిపోతుంది అని చెప్పేసి ఎసరు పెట్టేసి వేసేసాను. ఇంకా వంట అయితే అవుతూ ఉంది. అలాగే ఇదంతా క్లీన్గా చేసుకున్నాను కాబట్టి వంట అయిన తర్వాత ఇంకా స్నానం చేసి పూజ చేసుకుంటే బాగుంటుంది కదా అని. లేదంటే స్నానం చేసి కట్టెల పొయ్యి దగ్గరికి వచ్చి వంట చేశానంటే మళ్ళీ చిరాకు అయిపోతుంది. ఇంకా మామిడికాయలు అయితే మా చెట్టు ఇంటికి ఎదురుగానే చెట్టు ఉంటుంది, మామిడి చెట్టు. మామిడికాయలు అయితే కోసి తెచ్చాను. ఇంకా రైస్ కూడా ఉడకడం అయిపోయింది. ఇంకా వాట్ చేస్తున్నాను. ఇలా ఎంతమంది వారుస్తున్నారు ఇప్పుడు రైస్ కామెంట్ చేసేయండి. ఇలా జిబ్బులు పెట్టుకొని చాలామంది మానేసారు, ఇది అలవాటు కూడా లేదనేస్తున్నారు చాలామంది. ఇంకా మామిడికాయలు అయితే కట్ చేస్తున్నాను. పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకా నేనైతే పప్పు బాగా ఉడికిన తర్వాత మామిడికాయలు వేసేస్తాను అనమాట. అవి ఉడికిన తర్వాత ఉప్పు కారం వేస్తాను. సో మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి. ఏదైనా మామిడికాయ పప్పు ఎలా చేసినా చాలా బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళకి అది, ఇష్టం లేని వాళ్ళ సంగతి నాకైతే తెలియదు. కానీ అండ్ దాంతోపాటు నాకు మామిడికాయలు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మేమైతే మామిడికాయలు కట్ చేసి ఉప్పు కారం వేసుకొని తినేవాళ్ళం. మీలో ఇలా తినే అలవాటు ఎంతమంది కింద కామెంట్ చేయండి. మామిడికాయలు దొంగతనం చేసి తెచ్చుకునేవాళ్ళం చిన్నప్పుడు. మీరు ఎవరైనా చేశారా?
మామిడికాయలు అంటే కొంచెం ఒక్కో చెట్టుకి ఒక్కో టేస్ట్ ఉంటాయి కదా. సో ప్రతి చెట్టు మామిడికాయ తినాలని చెప్పేసి దొంగతనం చేసి మరీ తెచ్చుకొని ఉప్పు కారం కలుపుకొని తినేవాళ్ళం. స్కూల్కి కూడా తీసుకెళ్ళేవారం చిన్నప్పుడైతే. ఇంకా సమ్మర్ హాలిడేస్ అంటే ఇలాంటి తీపి జ్ఞాపకాలన్నీ చాలా గుర్తొస్తాయి. ఇంకా మామిడికాయ ముక్కలు అయితే వేసేసాను. ఇవి కూడా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇంకా ఉప్పు కారం వేసేది. ఇంక ఈ ఉడికేలోపు నేనైతే స్నానం చేసేసి వచ్చాను. కరివేపాకు అయితే తీసుకొని ఇంకా పోపుకి సామాన్లన్నీ రెడీ చేశాను. ఉప్పు కారం అయితే వేసేసాను. సో ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది. ఇంకా పప్పు అయితే దగ్గరగా ఉడికిపోయింది. పొయ్యి కూడా కంప్లీట్గా ఆరిపోయింది అనమాట నేను స్నానం చేసేలోపు. ఇంకా మళ్ళీ ఎవడు ఇస్తాడులే అని చెప్పేసి ఇంకా స్టవ్ మీద అయితే పోపు వేసేస్తున్నాను. ఇంక ఇది ఒకటే ఫైనల్ కాబట్టి ఒక 5 నిమిషాలకి గ్యాస్ ఏమైపోదులే అని డేర్ చేశాను అనమాట. డేర్ చేయాలి, తప్పదు, ఇంకేం చేస్తాం. గ్యాస్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఇంకొక 20 డేస్ వరకు రాదు, వస్తుందో రాదో చెప్పలేమని చెప్పేసి అన్నారు. సో అందుకని ఇంకెలాగో అలవాటు ఉన్న పొయ్యే కదా అని పొయ్యి మీద అయితే వండేస్తున్నాను. ఇంకా పోపు అయితే రెడీ అయిపోయింది. ఇంకా పప్పు ఇందులో వేసేస్తే మంచి సౌండ్ వస్తుంది కదండి పోపు తిరుగుమూత వేసినప్పుడు. కొంతమంది తిరుగుమూత అంటారు, మేమైతే తాలింపు అంటాము. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. అమ్మయ్య వంట అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇంక ఇప్పుడు ఈ మసిగిన్నెలు అలా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టామనుకోండి, అవి తోమడానికి మళ్ళీ వాటి మరకలు పడిన దగ్గర క్లీన్ చేయడానికి డబల్ పని అయిపోయింది. ఒక్కోసారి బట్టలకు కూడా మస అంటుకుంటుంది. ఎందుకని చెప్పేసి వేరే బౌల్స్లోకి అయితే వేసేస్తాను. నేను సర్వింగ్ బౌల్స్లో వేసేసి ఇంట్లో పెట్టేస్తాను. ఇంకా ఈ సామాన్లు అయితే బయట వేసేస్తాను. తర్వాత మాకు దొంగకొచ్చాను. వంట అయితే కంప్లీట్గా అయిపోయిందండి బాబు. ఓ పక్క ఎండ, ఇంకో పక్క పొయ్యి. అమ్మ బాబాయ్, ఎండాకాలంలో కట్టెల పొయ్యి మీద వంట చేయడం కొంచెం రిస్కే, కానీ తప్పదు, చేయాలి, చేశాను. సో నా పప్పు మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది. వేడి అన్నం రెడీ అయిపోయింది. త్వరగా పూజ చేసి వచ్చేసి తినేస్తే బాగుంటుంది. మరి ఇంకెక్కడైతే ముగ్గు అయితే వేస్తున్నాను. తులసి మొక్క దగ్గర స్నానం చేసాక ముగ్గు వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాను. నాకైతే ముగ్గులు పెద్దగా రావు. ముగ్గులు అంటే గుర్తొచ్చింది, స్కూల్ డేస్లో అమ్మాయిలందరూ రఫ్ బుక్ దొరికితే చాలు కొత్త ముగ్గులు పక్క వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉండేవారు. మెయిన్గా న్యూ ఇయర్ వచ్చే టైంలో అయితే మరీ ఎక్కువ అదే పనిగా మేమందరం అయితే ముగ్గులు నేర్చుకుంటూ ఉండేవాళ్ళం ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళము. నేనైతే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు. అప్పుడు ఇంట్రెస్ట్ చూపించుంటే ఇప్పుడు నాకు మంచిగా ముగ్గులు వచ్చిండేవేమో. రావు, ఏవో కొన్ని నేర్చుకున్నాను. కంప్లీట్గా అయితే ఒక 5, 6 వచ్చు అంతే. అవి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రావు. వచ్చిన వేస్తున్నాను. ముగ్గుల గురించి కామెంట్ చెయ్యండి, కాకపోతే బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. నాకైతే రావు, ముందే చెప్తున్నాను. ముగ్గు అయితే వేసేసి ఇంకా పూజ అయితే చేసుకుంటా. ఏదేమైనా పని నార్మల్గా చేసుకెళ్ళిపోవడం వేరు, వీడియో షూట్ చేస్తూ పని చేయడం వేరు. దీనికి 10 నిమిషాలు పడితే వీడియో షూట్ చేస్తూ చేయడానికి 30 నిమిషాలు పడుతుంది. వ్లాగ్స్ షూట్ చేయాలంటే ఇంకా పువ్వులు అయితే కోసి తెచ్చుకున్నాను. చెట్లు చూసారా, భలేగా చల్లగా గాలి వస్తుంది. సూర్యుడు కూడా వచ్చారులేండి. ఇద్దరు పోటీ పడినట్టుగా వస్తున్నారు. గాలి ఒక పక్క వేడివేడిగా, సూర్యుడు ఒక పక్క పొద్దున్నే 6ంటికే వచ్చేస్తున్నాడు. 6 నుండి 5ంటికే దగదగా మెరిసిపోతున్నాడు ఆకాశంలో ఆయన. ఇంకో 2 రోజులు పోతే ఎండలు మరీ ఎక్కువైపోతాయేమో. ఎంత ఎండల్లో మేమైతే హాఫ్ డేస్ ఇచ్చినప్పుడు స్కూల్ నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళము. గవర్నమెంట్ స్కూల్స్ కదా, గవర్నమెంట్ స్కూల్స్ కూడా బస్సులు వేస్తే బాగుండేమో కదా. నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట. ఆటోస్ ఉండేవి కాదా అంటే సరదాగా చిన్నపిల్లలం కదా అప్పుడు మామిడికాయలు అవి కోసుకొని తినుకుంటూ అలా వచ్చేసేవాళ్ళం. నడుచుకుంటూ ఇంకా ఆడుతూ పాడుతూ వచ్చేసేవాళ్ళం. పెద్దగా ఏమనిపించేది కాదు అప్పుడు. నాకైతే స్కూల్లో ఉన్నంతసేపు బాగానే ఉండేది. ఇంటికి రావాలంటేనే భయంగా బెంగగా ఉండేది. అలా ఉండేది మా ఇంట్లో సిచ్యువేషను. స్కూల్లో ఉన్నంతసేపే బాగుండేదన్నమాట. ఫ్రెండ్స్తో ఇంటి దగ్గర విషయాలు ఏమీ గుర్తొచ్చేవి కాదు. అలా గడిచిపోతూ ఉండేది. హాఫ్ డేస్ వచ్చాయంటే హాఫ్ డే స్కూల్లో, హాఫ్ డే ఇంట్లో ఉండాల్సి వచ్చేది. ఫుల్ డే స్కూల్స్ ఉన్నప్పుడే బాగుండేది. ఇంకా అలా కొన్ని రోజులకి సెటిల్ అయ్యాయి, కానీ చాలా రోజుల వరకు అలాగే ఉండేదన్నమాట. ఇంకా పూజ అయితే అయిపోయిందండి.
ఇంకా చెప్పుకుంటూ పోతే ఏమైనా ఉంటాయి. ఇంకా పూజ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వెట్ హెయిర్ కోంబ్ అని చెప్పాను కదా, సో వస్తుంది. వీడియో అయితే చాలా లెంతీగా ఉంది కదా, ఇంకెక్కడ తీసిన వీడియో స్కిప్ చేయలేదు, డిలీట్ చేయలేదు, అలా పెట్టేశాను. సో బోర్ కొడితే సారీ. ఇంకా ఎలాంటి వీడియోస్ అంటే విలేజ్లో ఉంటున్నాం కదా, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది మీకు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సో కుదిరితే నేను చేయడానికి ట్రై చేస్తాను. పూజ అంతా అయిపోయాక మాత్రం ఇంటి నిండా ముగ్గులు, ఫ్రెష్గా తలస్నానం చేసి పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కదండి. వీడియో కాల్ చేస్తారా? సో ఇంకైతే పనులన్నీ అయిపోయాయి కదా, వంట అయిపోయింది, క్లీనింగ్, పూజ అంతా అయిపోయింది కదా. ఇంక ఇప్పుడైతే నా జుట్టు నీట్గా ఆ సూర్య దగ్గర అయితే ఆరబెట్టేసుకొని జడైతే వేసుకోవాలి. సన్లైట్ దగ్గర మనం జుట్టు ఆరబెట్టుకోవడం మంచిది. ఆల్రెడీ చెప్పాను కదా, మనకి సన్లైట్ దగ్గర జుట్టు ఆరబెట్టుకుంటే మన జుట్టుకు కూడా మంచిది అనమాట. సో దానికి కావాల్సిన విటమిన్ అనేది అందుతుందనమాట మన స్కిన్ కూడా. అలా అని మండు టెంట్లో పడి ఎండబెట్టుకున్నామంటే మనం కూడా ఎండిపోతాం ఈ ఎండలకైతే. సో ఇక్కడి నుంచి టవల్ డ్రైయింగ్ అయ్యి జడ వేసుకునేంత వరకు మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, చూసాను. అది సర్ఫే కొట్టుకోకు, అది సర్ఫ్. People wonder.
అమ్మా అక్కడికి వెళ్ళి నేడకి వెళ్ళిపో అలా కూర్చు. తలస్నానం చేసే ముందు కొంచెం ఆయిల్ రాసుకొని నీట్గా చిక్కులన్నీ రిమూవ్ చేసుకొని మరీ వెళ్ళాను, కానీ అయినా సరే చూసారా ఎన్ని చిక్కులు ఉన్నాయో. లాంగ్ హెయిర్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం అండి. ఇప్పుడు ఇది ఇలా వదిలేసాను అనుకోండి, మొత్తం చిక్కులు పడిపోతుంది, పీచు పీచుగా అయిపోద్ది. ఆ చిక్కులన్నీ విప్పేలోపు చాలా జుట్టు అయితే ఊడిపోద్ది. లాంగ్ హెయిర్ని మెయింటైన్ చేయాలంటే కొంచెం దానిపైన ఇంట్రెస్ట్ కూడా ఉండాలి, మనకి టైం కూడా ఉండాలి. లేదు అనేసి ఇప్పుడు నేను ఇంక ఇలా తలస్నానం చేశాను కదా అని చెప్పేసి ఇంకా ఆరేంత వరకు అలా వదిలేసాను అనుకోండి, మ్యాక్సిమం నా జుట్టు టవల్తో డ్రై చేయకుండా వదిలేస్తే ఆఫ్టర్నూన్ వరకు ఆరదు, అలాగే ఉండిపోద్ది. అందుకే కొంచెం టైం తీసుకొని దాన్ని కొంచెం డ్రై చేసేసి నీట్గా దువ్వేసి జడ వేసేసుకున్నాను అనుకోండి, కొంచెం నీట్గా ఉంటుంది, చిక్కులు పడకుండా. లేదు అని బద్దకించి వదిలేస్తే మొత్తం చిక్కులు పడిపోతాయి. అదే షార్ట్ హెయిర్ అనుకోండి, ఎలా వదిలేసినా పర్లేదు, తర్వాత అయినా నిదానంగా మనం దాన్ని కోమ్ చేసుకోవచ్చు, దువ్వుకోవచ్చు. బట్ ఇక్కడైతే అలా కుదరదు కదా. ఇంకా లైట్గా అయితే క్లిప్ పెట్టేస్తున్నాను, క్లిప్ పెట్టేసి ఇంకా వదిలేస్తున్నాను. ఇంకా కంప్లీట్గా ఆరిన తర్వాత టైట్గా జడ అయితే వేసేస్తాను. తర్వాత కొంచెం తడిగా ఉన్నప్పుడు జడ వేసేస్తే ఏమవుతుందంటే తలనొప్పి వచ్చేస్తుంది బాగా. సో అందుకని ఇంకైతే నా జడ అయితే రెడీ అయిపోయింది. ఇంకైతే మొన్న జాతరకి వెళ్ళినప్పుడు పువ్వులు పెట్టుకున్నా, అవి రిటర్న్ తీసుకొచ్చి మళ్ళీ ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేసి వదిలేసాను. ఏంటి ఫుడ్డే కాదు పువ్వులను కూడా ఫ్రిడ్జ్లో పెట్టి వాడుతున్నారా అంటారా? అవునండి, బాగానే ఉన్నాయి. ఫ్రిడ్జ్లో కవర్లో కట్టేసి పెట్టేస్తే బాగానే ఉన్నాయి. సో అంత జుట్టు ఉంటుంది కానీ పువ్వులు పెట్టుకోవు అని తల తినేస్తారు అందరూ. పువ్వులు పెడితే చిక్కులు పడిపోద్దని నేను పెట్టను అనమాట. అండ్ ఇంకొకటి, ఏవైనా స్మెల్ వచ్చే పువ్వులు పెట్టామనుకోండి, ఆ స్మెల్కి పేలు పట్టేస్తుంది జుట్టు అంతా. అవి పీక్కోవడానికి నానా తంటాలు పడాలి. ఇంక ఇప్పుడైతే వేడివేడిగా వండింది కాస్త చల్లారింది, వడ్డించుకొని తింటున్నా. ఫుడ్ అయితే నేను కొంచెమే తింటాను, ఎక్కువ తినను. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అనమాట. అలాగే కొంచెమే తింటాను, ఎక్కువైతే తినలేను నేను. ఆకలి తీరేంత వరకు తింటాను అంతే. ఇంకా నాకు ఇష్టమైన పప్పు మామిడికాయ ఫస్ట్ టైం చేశాను ఈరోజే, అది ఈ ఈరోజే ఫస్ట్ టైం చేశాను అనమాట. సో మీరైతే వీడియో కంప్లీట్గా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంప్లీట్గా చూసామని కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఈ ఎండాకాలంలో భోజనం కన్నా వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటాం కదా మనందరం. సో కొత్తగా ఎవరైనా ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తప్పకుండా లైక్ అయితే చేసి వెళ్ళండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. సో నెక్స్ట్ ఏ వీడియో కావాలి మీకు అనేది ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కామెంట్ చేయండి. హెయిర్ వీడియో అయినా ఏదైనా సరే. ఇంకా హెయిర్ వీడియోస్ చాలా రిక్వెస్ట్ ఉన్నాయి, చేయలేదు, చేస్తాను. సో ఇవాళకి వీడియో అయితే ఎండ్ అవుతుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.